హలో అండి అందరికీ. ఇండియా కార్ మార్కెట్లోకి మరో కొత్త కార్ బ్రాండ్ రాబోతుంది. దాని పేరు జేఎస్ మోటార్స్. అవును, మీరు విన్నది నిజమే. జేఎస్ గ్రూప్ నుంచి వెళ్ళి కొత్తగా కార్ లాంచ్ అవబోతుంది. జేఎస్ గ్రూప్ గురించి మనందరికీ తెలుసు, కానీ ఇప్పుడు వాళ్ళు స్టీల్ బిజినెస్, సిమెంట్ బిజినెస్ కాకుండా సొంత కార్ బ్రాండ్ తోటి ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నారు. ఇక్కడే అసలు ఇంట్రెస్టింగ్ విషయం మొదలవుతుంది. ఎందుకు జేఎస్ మోటార్స్ పూర్తిగా జీరో నుంచి కార్ టెక్నాలజీ డెవలప్ చేసుకోవడం లేదు? వాళ్ళకు టెక్నాలజీ పార్ట్నర్షిప్గా ఒక పెద్ద చైనీస్ ఆటోమొబైల్ గ్రూప్తో వస్తుంది. దానికి గల కారణాలు ఏంటి? అసలు చైనా ఆటోమొబైల్ గ్రూప్ పేరేంది? దాని పేరు వచ్చేసి చెర్రీ ఆటోమొబైల్. అసలు చెర్రీ ఆటోమొబైల్ ఎవరు? వాళ్లకు జేఎస్డబ్ల్యూ మోటార్స్ తోటి ఎలా పార్ట్నర్షిప్ కుదిరింది? సో అది చైనాలో ఆల్రెడీ ఉన్న ఏ కార్ ఆధారంగా వస్తుంది? పిహెచ్ఈవి అంటే ఏమిటి? జేఎస్డబ్ల్యూ కార్ ప్రైస్ ఎంతవరకు ఉండొచ్చు? మరి కొత్త కంపెనీగా మహీంద్రా, టాటా, హోండై, కియా లాంటి కార్లను ఎలా ఎదుర్కోబోతుంది? ఈ వీడియోలో పూర్తిగా జేఎస్డబ్ల్యూ మోటార్స్ కంప్లీట్ స్టోరీని మీకు సింపుల్గా అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరీష్ ఆల్ ఇన్ వన్ హబ్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే అసలు జేఎస్ మోటార్స్ అంటే ఏమిటి? ముందుగా జేఎస్ మోటార్స్ గురించి తెలుసుకుందాం. జేఎస్ గ్రూప్ అనేది ఇండియాలో చాలా పెద్ద బిజినెస్ గ్రూప్ అండి. స్టీల్, ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, సిమెంటు, స్పోర్ట్స్ వంటి అనేక సెక్టార్స్లో జేఎస్ గ్రూప్ బిజినెస్ చేస్తుంది. ఇప్పుడు అదే గ్రూపు ఆటోమోటివ్ సెక్టార్లో మరింత పెద్ద అడుగు వేస్తుంది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ అండి. జేఎస్ మోటార్స్ మరియు జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్స్ ఇండియా ఒకటే కాదండి. జేఎస్డబ్ల్యూ గ్రూప్కి ఎంజీ మోటార్ ఇండియాతో సపరేట్ పార్ట్నర్షిప్ ఉంది. కానీ ఇప్పుడు వస్తున్న జేఎస్ మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ మాత్రం ఇండిపెండెంట్గా ఆపరేట్ చేస్తుందండి. అంటే ఇది ఎంజీ బ్రాండ్తో వచ్చే కార్ కాదు. ఇది డైరెక్ట్గా జేఎస్డబ్ల్యూ బ్రాండ్ తోటే కొత్త ప్యాసింజర్ వెహికల్ వస్తుంది. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ ప్రకారం జేఎస్ మోటార్స్ తన స్టాండలోన్ ఆటోమోటివ్ బిజినెస్ కోసం టెక్నాలజీ లైసెన్సింగ్ మోడల్ను ఉపయోగిస్తూ ఇండిపెండెంట్గా ఆపరేట్ చేస్తుందని తెలుస్తుందండి. సో జేఎస్డబ్ల్యూ ఫస్ట్ కార్ ఎప్పుడు వస్తుంది? జేఎస్ మోటార్స్కి ఫస్ట్ ప్యాసింజర్ కార్ లాంచింగ్ చాలా దగ్గరలో ఉందండి. రిపోర్ట్స్ ప్రకారం 2026 సెకండ్ హాఫ్లోనే లాంచ్ టార్గెట్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 2026 అక్టోబర్ అంటే దివాళీ టైంకి లాంచింగ్ టార్గెట్ ఉందండి. అంటే 2026 చివరిలో ఇండియా రోడ్స్పై జేఎస్డబ్ల్యూ బ్రాండ్ తోటి కొత్త ఎస్యూవీ కనిపించబోతుంది. అయితే ఎగ్జాక్ట్ లాంచ్ డేటు, ఫైనల్ స్పెసిఫికేషన్స్ అండ్ ఫైనల్ నేమ్ వంటి విషయాలు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. కంపెనీ అఫీషియల్గా అనౌన్స్ చేయాలండి. సో ఇప్పటి వరకైతే రూమర్స్ అయితే వస్తున్నాయి, చూడాలి. అసలు ఇప్పుడు జేఎస్డబ్ల్యూ వచ్చేసి మనకు చైనా ఆటోమోటివ్ బ్రాండ్ తోటి టైఅప్ అయిందండి. అది వచ్చేసి చెర్రీ ఆటోమొబైల్. అసలు ఈ చెర్రీ ఆటోమొబైల్ ఎవరిది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం అసలు టాపిక్లోకి వెళ్తే చెర్రీ ఆటోమొబైల్స్. చెర్రీ ఒక మేజర్ చైనీస్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్. చైనాలోనే కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా చెర్రీకి చాలా మంచి ఆదరణ ఉంది. కానీ చెర్రీ పేరు ఒక కార్ బ్రాండ్గా మాత్రమే చూడకూడదు. దాని ఆటోమోటివ్ ఎకో సిస్టంలో మల్టిపుల్ బ్రాండ్స్ ఉన్నాయండి. అందులో జిటోఆర్ అండ్ జియాకో, ఐకార్ లాంటి బ్రాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మూడు పేర్లు ఎందుకు ఇంపార్టెంట్ అంటే జేఎస్ మోటార్స్ ఫ్యూచర్ ప్రోడక్ట్ స్ట్రాటజీలో చెర్రీ ఎకోసిస్టమ్ టెక్నాలజీకి కీలకమైన రోల్ ఈ మూడు బ్రాండ్స్ పోషిస్తున్నాయండి. అంటే మనం ఒక సింపుల్గా ఒక చైన్ లాగా అర్థం చేసుకుంటే ఫస్ట్ చెర్రీ ఆటోమొబైల్. సో అది దాని నుంచి వెళ్ళి టెక్నాలజీ, ఆ టెక్నాలజీ నుంచి వెళ్ళి మనకు జిటోఆర్స్, జికో అండ్ ఐకార్ అనేది వస్తుంది. అక్కడ నుంచే ఎకోసిస్టమ్. నెక్స్ట్ వచ్చేసి అక్కడ నుంచి మనము జేఎస్ మోటార్స్ ఇండియా, ఇది ఒక చైన్ లాగా వర్క్ చేస్తుంది. ఇది అసలు జేఎస్డబ్ల్యూ అండ్ చెర్రీ పార్ట్నర్షిప్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఒక కామన్ మిస్కన్సెప్షన్ ఉందండి. చాలామంది జేఎస్ మోటార్స్ అంటే చెర్రీ కంపెనీ ఇండియాలోకి వస్తుంది అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు.
జేఎస్ మోటార్స్ ఓన్ ఇండియన్ ఆటోమోటివ్ బ్రాండ్గా ఆపరేట్ చేస్తుందండి. చెర్రీ నుంచి వెళ్ళి వెహికల్ టెక్నాలజీ, ప్లాట్ఫామ్స్ మరియు కీ కాంపోనెంట్స్ యాక్సెస్ తీసుకొని టెక్నాలజీ లైసెన్సింగ్ కొలాబరేషన్ మోడల్తో పనిచేస్తుంది. అంటే ఒక కొత్త కార్ కంపెనీ పూర్తిగా స్క్రాచ్ నుంచి కార్ డెవలప్ చేయడానికి సంవత్సరాలు టైం పడుతుంది అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పటికే డెవలప్మెంట్ టెక్నాలజీ పార్ట్నర్షిప్ నుంచి తీసుకుంటే డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. జేఎస్డబ్ల్యూ కూడా సో మనకు ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువలో అయిపోతూ ఉంటుంది. సో అందుకే జేఎస్డబ్ల్యూ స్ట్రాటజీ కూడా ఇలానే పనిచేస్తుంది, టెక్నాలజీ పార్ట్నర్షిప్తో వెళ్తుంది. ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్, లోకలైజేషన్, బ్రాండింగ్, సేల్స్ నెట్వర్క్ మరోవైపు ప్లాన్ చేస్తుంది జేఎస్డబ్ల్యూ. ఈ మోడల్ వల్ల జేఎస్ మోటార్స్ కంపారిటివ్లీ ఫాస్టర్గా మార్కెట్లోకి రావచ్చు. అండ్ మనకు ఇలా చేయడం వల్ల జేఎస్డబ్ల్యూ ఇప్పుడు జేఎస్ మోటార్స్ కంపారిటివ్లీ ఫాస్టర్గా మార్కెట్లోకి రావచ్చు అండి. అండ్ దీని కారణంగా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ మోడల్స్ ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ని కూడా మార్కెట్లోకి తీసుకురావచ్చు విత్ ఇన్ షార్ట్ టైం పీరియడ్లో. ఇప్పుడు అందరికీ ఆసక్తి కలిగించే విషయం, జేఎస్డబ్ల్యూ మోటార్స్ ఫస్ట్ కార్ ఏది? సో అవైలబుల్ ఆటోమోటివ్ రిపోర్ట్స్ ప్రకారం ఫస్ట్ ఎస్యూవి జిటోస్ T2 ఆధారంగా ఉంటుందంటున్నారు. సో ఆటో కార్ ఇండియా కూడా జేఎస్డబ్ల్యూ ఫస్ట్ మోడల్ జిటోస్ T2 ఆధారంగా ఉండొచ్చు అని, ఇండియాలో లోకల్లీ అసెంబుల్డ్ మోడల్గా వస్తుందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. అయితే జిటోరాస్ T2 చూడడానికి ఒక రగ్డ్ అండ్ బాక్సీ ఎస్యూవి, టాల్ బోనెట్, స్క్వేర్ వీల్ ఆర్చెస్ అండ్ అప్రైట్ డిజైన్, అడ్వెంచర్ ఓరియంటెడ్ స్టైలింగ్ ఉంటుందండి. అందుకే ఇది నార్మల్లీ ఫ్యామిలీ ఎస్యూవీలా కాకుండా లైఫ్ స్టైల్ ఎస్యూవీ లుక్ ఇస్తుంది. కానీ ఇండియాలో వచ్చే వెహికల్స్కి జిటోస్ బ్రాండ్ లోగో అయితే ఉండదు. జేఎస్డబ్ల్యూ బ్రాండ్ లోగోతోటి ఇండియాలో అడుగుపెడుతూ పడుతుంది. జేఎస్డబ్ల్యూ కొత్త లోగోతో కొత్త బ్రాండ్ ఐడెంటిటీతో వస్తుందండి. అంటే టెక్నాలజీ ప్లాట్ఫామ్ చెర్రీ ఎకో సిస్టమ్ నుంచి వచ్చిన ఇండియా మార్కెట్లో కస్టమర్ చూసేది జేఎస్డబ్ల్యూ బ్రాండ్ మాత్రమే. సో అసలు ఇప్పుడు ఈ PHEV అంటే ఏంటి అసలు? ఇప్పుడు ఈ ఎస్యూవీలో ఉండబోయే టెక్నాలజీ గురించి తెలుసుకుందాం. ఇది చాలా మంచి టెక్నాలజీ ఇండియన్ మార్కెట్లో. ఇదే చాలా మందిని అట్రాక్ట్ చేయబోతుందండి ఈ PHEV. అసలు రిపోర్ట్స్ ప్రకారం ఇండియా స్పెసిఫిక్ ఫస్ట్ ఎస్యూవీ జేఎస్డబ్ల్యూకి PHEV టెక్నాలజీతో రాబోతుంది. అయితే PHEV అంటే ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ పవర్ స్ట్రెయిన్ ఉండొచ్చని తెలుస్తుంది. PHEV అంటే సింపుల్గా చెప్పాలంటే ఇందులో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది, అలాగే ఎలక్ట్రికల్ మోటార్ కూడా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఈ బ్యాటరీ కూడా ఎక్స్టర్నల్గా ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే ఇది నార్మల్గా పెట్రోల్ కార్ కాదు, అలా అని చెప్పేసి పూర్తిగా ఈవీ కార్ కూడా కాదు. ఇది పెట్రోల్ ప్లస్ ఎలక్ట్రికల్ కాంబినేషన్లో వస్తుందండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అసలు చాలామందిని అట్రాక్ట్ చేసేది ఈ పాయింట్ అనే చెప్పచ్చు. సో ఇండియన్ సిటీ డ్రైవింగ్ కండిషన్ ప్రకారం సో మనము సిటీలో ఉంటే గింట షార్ట్ డిస్టెన్స్లో వెళ్తూ ఉంటే ఎలక్ట్రికల్ కార్ అనేది మనకు బెస్ట్గా యూజ్ అవుతుంది. అదే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తూ ఉంటే హైవే కండిషన్స్లో సో మనం పెట్రోల్ ఇంజిన్ యూజ్ చేసుకోవచ్చు. ఇది మాత్రము ఎక్సలెంట్గా చాలామందిని అట్రాక్ట్ చేస్తుంది ఇండియన్ మార్కెట్లో. సో ఇండియన్ మార్కెట్లో మనకు ఛార్జింగ్ ఫెసిలిటీ అనేది చాలా తక్కువగా డెవలప్మెంట్ అయింది కాబట్టి సో మనకి ఇది బెటర్గా ఉంటుంది. లాంగ్ వెళ్ళినప్పుడేమో పెట్రోల్ యూజ్ చేసుకుంటాం, షార్ట్ డిస్టెన్స్లో వెళ్ళినప్పుడు మనము ఎలక్ట్రికల్ యూజ్ చేసుకుంటామండి. PHEV టెక్నాలజీ ఒక ప్రాక్టికల్ మిడిల్ గ్రౌండెడ్గా పనిచేస్తుంది. అసలు యాక్చువల్లీ జేఎస్డబ్ల్యూ ఎందుకు అసలు చైనీస్ టెక్నాలజీని తీసుకుంది? చాలామందికి ఇది ఒక $1 మిలియన్ క్వశ్చన్ ఉంటుందండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పుడు తెలుసుకుందాం. జేఎస్డబ్ల్యూ మోటార్స్ సొంతగా టెక్నాలజీ డెవలప్ చేయకుండా చైనా నుంచి ఎందుకు తీసుకోబోతుంది? దీనికి కొన్ని ప్రాక్టికల్ రీజన్స్ ఉన్నాయండి. రీజన్ నెంబర్ 1 వచ్చేసి సో మనము న్యూ ప్లాట్ఫామ్ డెవలప్మెంట్ చేయడానికి చాలా సంవత్సరాలు టైం పడుతుంది. సో ఎగ్జిస్టింగ్ ప్లాట్ఫామ్ నుంచి తీసుకుంటే మార్కెట్లోకి తొందరగా ఎంట్రీ అవ్వచ్చు. రీజన్ నెంబర్ 2 వచ్చేసి ఈవీ అండ్ హైబ్రిడ్ టెక్నాలజీ చైనాలో చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది.
ఈవీ కానీ, బ్యాటరీ కానీ, హైబ్రిడ్ టెక్నాలజీ కానీ, న్యూ ఎనర్జీ వెహికల్ ఎకో సిస్టమ్ కానీ చాలా అంటే చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. రీజన్ నెంబర్ 3 వచ్చేసి కాస్ట్. కంప్లీట్ వెహికల్ ప్లాట్ఫామ్ను జీరో నుంచి మనం డెవలప్ చేయాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అండి. దాని కారణంగా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ టెక్నాలజీ నుంచి వెళ్ళి మనం పార్ట్నర్షిప్ తోటి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలా మనకు బడ్జెట్ అనేది చాలా తగ్గిపోతుంది. ఇన్వెస్ట్మెంట్ చాలా లో ప్రైస్ అయిపోతుంది. ఆ కారణం ఒకటి. నెక్స్ట్ రీజన్ నెంబర్ 4 వచ్చేసి ప్రొడక్ట్ స్పీడ్ అనండి. ఇప్పుడు జేఎస్డబ్ల్యూ మోటార్స్ లాంగ్ టర్మ్లో మల్టిపుల్ మోడల్స్ని లాంచ్ చేయాలని చూస్తుంది. సో మనము ఫస్ట్ నుంచి వెళ్ళి ఇప్పుడు స్టార్ట్ చేస్తే చాలా కష్టం. అదే ఆల్రెడీ పార్ట్నర్షిప్లో తీసుకుంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అక్కడ మనకు మోడల్స్ ఉండుంటాయి. ఆ మోడల్స్నే రీయూజ్ చేసేసి ఇక్కడ కొత్త కొత్త మోడల్స్ లాగా చాలా ఫాస్ట్గా కూడా సో మోడల్స్ని లాంచ్ చేయొచ్చు. ఇదొక మెయిన్ రీజన్. సో ఇలాంటి అన్ని ప్రాస్పెక్టివ్లో ఆలోచించి సో జేఎస్డబ్ల్యూ పార్ట్నర్షిప్ అనేది కుదుర్చుకుందండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ జేఎస్డబ్ల్యూ కార్స్ ఎలా ఉండబోతున్నాయి. జేఎస్డబ్ల్యూ మోటార్స్ లాంగ్ టర్మ్లో మల్టిపుల్ న్యూ ఎనర్జీ వెహికల్స్పై ఫోకస్ చేయడానికి సిద్ధంగా ఉంది. సో చెర్రీ ఎకో సిస్టంలోని డిఫరెంట్ టెక్నాలజీస్ మరియు ప్లాట్ఫామ్స్ నుంచి వెళ్ళి ఫ్యూచర్ ప్రొడక్ట్స్ని తీసుకురావచ్చని రిపోర్ట్స్ ఉన్నాయండి. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే జిటోస్, జీకో అండ్ ఐకార్ ఈ నేమ్స్ చాలా ఇంపార్టెంట్. జిటోస్ నుంచి వెళ్ళి రగ్డ్ ఎస్యూవీ టెక్నాలజీ, జీకో నుంచి వెళ్ళి ప్రీమియం ఎస్యూవీ టైప్ ప్రోడక్ట్స్, ఐకార్ నుంచి వెళ్ళి ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ. అంటే జేఎస్డబ్ల్యూ మోటార్స్ ఒకే సెగ్మెంట్లో కాకుండా ఫ్యూచర్లో మల్టిపుల్ కేటగిరీస్లో కార్స్ని తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. అయితే ఫ్యూచర్ మోడల్స్ గురించి ఫైనల్ నేమ్స్, స్పెసిఫికేషన్స్, లాంచ్ డీటెయిల్స్ అఫీషియల్గా కన్ఫర్మ్ అవ్వలేదు. అఫీషియల్గా కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ త్వరలో ఉంది. సో ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయబోతుంది. జేఎస్ మోటార్స్ వెహికల్స్ ఇండియాలో అసెంబుల్ చేయడానికి మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ని డెవలప్ చేస్తుందండి. ఫస్ట్ ఎస్యూవీ కూడా అక్కడే అసెంబుల్ చేయబోతుందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక్కడ మరో ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే లోకలైజేషన్. అంటే వెహికల్స్లో ఎక్కువ కాంపోనెంట్స్ వచ్చేసి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం వల్ల లోకలైజేషన్ పెరుగుతుందండి. దానివల్ల ప్రొడక్ట్ కాస్ట్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇండియన్ సప్లయర్స్కి బిజినెస్ కూడా పెరుగుతుంది. సో మనకు స్పేర్ పార్ట్స్ కూడా అవైలబిలిటీ చాలా త్వరగా దొరుకుతాయి. సో లాంగ్ టర్మ్లో కూడా కంపెనీకి కాస్ట్ అడ్వాంటేజ్ కూడా రావచ్చండి. అందుకే జేఎస్డబ్ల్యూ లోకలైజేషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి దానిపైన ఫోకస్ చేస్తుంది ప్రస్తుతానికి. అయితే జేఎస్డబ్ల్యూ మోటార్స్కి ఒక మేజర్ ఛాలెంజెస్ కూడా ఉంది. అది చైనీస్ కాంపోనెంట్స్పై డిపెండెన్సీ. సో కొత్త వెహికల్లో ఇంపోర్టెడ్ కాంపోనెంట్స్ ఎక్కువగా ఉంటే రెగ్యులర్లీ అప్రూవల్స్, సప్లై చైనా, కాస్ట్, లోకలైజేషన్ వంటి విషయాలు లాంచ్ టైం లైన్పై ఇంపాక్ట్ చూపుతుంది. దీని కారణంగా లాంచ్ టైం అనేది పెరిగిపోతూ ఉంటుందండి. సో అందుకే జేఎస్డబ్ల్యూ హై లోకలైజేషన్పై ఫోకస్ పెడుతుంది ప్రస్తుతానికి. సో దానివల్ల కంపెనీ కూడా లాంగ్ టర్మ్ సక్సెస్ అనేది ఉంటుందండి. అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి అసలు జేఎస్డబ్ల్యూ వచ్చేసి చైనా నుంచి వెళ్ళి ఇంపోర్ట్ చేస్తున్న టెక్నాలజీ కదా. సో చైనీస్ కార్స్ అంటే క్వాలిటీ చాలా తక్కువ ఉంటాయి అని చెప్పేసి మన ఇండియన్ మార్కెట్లో రూమర్ ఉంది. అది ఎంతవరకు నిజం? ఇక్కడ ఇండియన్ కస్టమర్స్లో ఒక బిగ్ క్వశ్చన్ ఉంటుంది, చైనీస్ టెక్నాలజీ అంటే క్వాలిటీ తక్కువ. నా ఆప్షన్లో చెప్పాలంటే చాలా సింపుల్గా ఆన్సర్ చేస్తున్నాను. చైనీస్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ గత కొన్ని సంవత్సరాల్లో చాలా ర్యాపిడ్గా డెవలప్ అవుతుంది. ఈవీస్ కానీ, బ్యాటరీ టెక్నాలజీ కానీ, ఏడిఎస్ కానీ, వెహికల్ సాఫ్ట్వేర్ కానీ, కనెక్టెడ్ ఫ్యూచర్స్ కానీ, హైబ్రిడ్ సిస్టమ్స్ కానీ చాలా ఏరియాలలో చైనా కంపెనీస్ సిగ్నిఫికెన్సీ చాలా పెరిగిపోతుంది. అందుకే కంట్రీ ఆఫ్ ఆరిజిన్ ఆధారంగా మాత్రమే క్వాలిటీని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదండి. అసలు టెస్ట్ ఏంటంటే ఇండియాలో వెహికల్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, లాంగ్ టర్మ్ రియలబిలిటీ ఎలా ఉంటుంది, సేఫ్టీ రేటింగ్ ఎంత వస్తుంది, సర్వీస్ నెట్వర్క్స్ ఎలా ఉంటాయి, స్పేర్ పార్ట్స్ ఎంత ఈజీగా అవైలబుల్ అవుతుంది, ఇవన్నీ కూడా కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా వాళ్ళే డిసైడ్ చేస్తారు. సో యాక్చువల్లీ ఇప్పుడు జేఎస్డబ్ల్యూ కారు ఇండియాలో లాంచ్ అవుతే ప్రైజింగ్ ఎంతవరకు ఉండొచ్చు? జేఎస్ మోటార్స్ ఫస్ట్ ఎస్యూవీకి ప్రైజింగ్ చాలా క్రూషియల్ అండి. ప్రస్తుతం రిపోర్ట్స్ ప్రకారం అయితే కంపెనీ ఫస్ట్ మోడల్ను అప్రాక్సిమేట్లీ 15 నుంచి వెళ్ళి
30 లక్షల రేంజ్ వరకు ఉండొచ్చని రూమర్స్ చెబుతున్నాయి. ఎక్స్-రూమ్ ప్రైస్ అనేది లాంచింగ్ టైంలోనే తెలుస్తుందండి. ఎందుకంటే ఫైనల్ లోకలైజేషను, వేరియంటు, పవర్ స్ట్రెయిను, ఫీచర్స్ వంటి ఎన్నో విషయాలపైన ప్రైస్ అనేది డిపెండ్ అవుతుంది. సో చూడాలి ఎలా ఉంటుందో. నెక్స్ట్ వచ్చేసి కాంపిటీషన్ అండి. సో ఇండియన్ మార్కెట్లో JSW మోటార్స్కి చాలా కాంపిటీషన్ ఉండబోతుంది. ఇప్పటికే చాలా ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ ఉన్నాయి. మహేంద్ర కానీ, టాటా మోటార్స్ కానీ, హుండై కానీ, కియా కానీ, MG కానీ, టొయోటో కానీ, మారుతి సుజుకి కానీ, ఇలాంటి బ్రాండ్స్ చాలా స్ట్రాంగ్గా ఇండియాలో వెళ్తున్నాయి. సో ఇవన్నిటిని తట్టుకొని JSW తన బ్రాండ్ని ట్రస్ట్గా బిల్డ్ చేయాలనుకుంటే మాత్రం ముందుగా కస్టమర్స్ దగ్గర ట్రస్ట్ అనేది బిల్డ్ చేసుకోవాలి. సో డీలర్షిప్ నెట్వర్క్స్ కూడా బిల్డ్ చేసుకోవాలి, సర్వీస్ సెంటర్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, స్పేర్ పార్ట్స్ కూడా ఎక్కువగా అవైలబిలిటీ ఉండేలా చూసుకోవాలి. సో కస్టమర్ కాన్ఫిడెన్స్ అనేది సంపాదించుకోవాలి వాళ్ళు. అందుకే కార్ టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయి ఉన్నా కూడా ఆఫ్టర్ సేల్స్ అనేది సర్వీస్ పైనే డిపెండ్ అయి ఉంటాయండి. ఇప్పటికీ టాటా మోటార్స్ ఇంత స్ట్రాంగ్ ఎస్టాబ్లిష్డ్ కార్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ సర్వీస్ ప్రాబ్లమ్స్ కొన్ని ప్లేస్లలో వినిపిస్తూ ఉంటాయి. సో కార్ విషయంలో ఎంత స్ట్రాంగ్ ఉన్నా కూడా సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్, లేకపోతే నెగిటివ్గా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో సర్వీస్ పైన చాలా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అసలు యాక్చువల్లీ JS మోటార్స్ సక్సెస్ అవైలబిలిటీ ఏమైనా ఉందా అని అడిగితే నా ఆప్షన్లో JS మోటార్స్ సక్సెస్ కోసం ఒక 5 థింగ్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయని నా ఉద్దేశం అండి. ఫస్ట్ వచ్చేసి రైట్ ప్రైజింగ్. సో టెక్నాలజీతో పాటు కాంపిటేటివ్ ప్రైస్ ఉండాలి. సో ప్రైజింగ్ పైన డిపెండ్ అవుతుంది. నెంబర్ 2 వచ్చేసి క్వాలిటీ. ఫస్ట్ ప్రోడక్ట్లో క్వాలిటీ కాంప్రమైజ్ అనేది అస్సలు కాకూడదండి. థర్డ్ పాయింట్ వచ్చేసి సర్వీస్ నెట్వర్క్స్. సో సర్వీస్ నెట్వర్క్స్ అనేది చాలా అవైలబిలిటీలో ఉండాలి ఇండియా మొత్తంలో. ఫోర్త్ పాయింట్ వచ్చేసి స్పేర్ పార్ట్స్ కూడా చాలా అవైలబిలిటీ ఉండాలి. సో కస్టమర్ ట్రస్ట్. సో కస్టమర్ ట్రస్ట్ కింద పొందితే ఖచ్చితంగా ఇండియన్ మార్కెట్లో JS మోటార్స్ అనేది మంచి పొజిషన్లో ఉండవచ్చు అండి. ఫైనల్గా నేను చెప్పే మాట ఏంటంటే JS మోటార్స్ అనేది సో ఇండియన్ మార్కెట్లోకి వస్తుంది. అది ఒక ఆర్డినరీ కార్ లాగా కాదండి. సో ఒక లార్జ్ ఇండియన్ బిజినెస్ గ్రూప్ ఆఫ్ ఆటోమోటివ్ ఇండస్ట్రీలోకి సీరియస్గా ఎంట్రీ ఇస్తుంది. సో మరోవైపు చెర్రీ నుంచి టెక్నాలజీని తీసుకుంటుంది. దాంతోపాటు ఇండియాలో హై మ్యానుఫ్యాక్చరింగ్, హై లోకలైజేషన్ని ప్లాన్ చేసుకుంటుంది JSW. సో ఫ్యూచర్లో మల్టిపుల్ న్యూ ఎనర్జీ వెహికల్స్ని తీసుకురాబోతుంది. సో కానీ ఫైనల్ సక్సెస్ మాత్రం కార్ లాంచ్ తర్వాతనే మనకు తెలుస్తుందండి. చూడాలి ఎలా ఉంటుందో, కార్ ప్రైజింగ్ ఎంత పెడతారో, క్వాలిటీ ఎలా ఉంటుందో, మైలేజ్, EV రేంజ్ ఎలా ఉంటుందో, నెట్వర్క్స్ ఎలా ఉంటాయో, కస్టమర్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఒకసారి చూడాలి ఇక లాంచ్ అయిన తర్వాత. సో ఫ్రెండ్స్, మరి మీకు JS మోటార్స్ కొత్త SUV ఎలా అనిపిస్తుంది? చెర్రీ టెక్నాలజీతో వస్తున్న JSW కార్ని మీరు కొనడానికి కన్సిడర్ చేస్తారా, లేక ఇప్పటికే ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్నే ప్రిఫర్ చేస్తారా? ఈ ఆప్షన్ను కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఇలాగే నా ఛానల్లో చాలా రకాలైన వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. మరో కొత్త వీడియోతో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.